కాఫీ. ప్రవీణ్ వెయిట్. ఎందుకు ఇంత సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు ప్రవీణ్? కాఫీ ఇస్తే తాగలేదు, టవల్ ఇచ్చినా తీసుకోవట్లేదు. వాట్స్ రాంగ్ విత్ యు ప్రవీణ్? ఐ హావ్ థాట్ ఆఫ్ టెల్లింగ్ ఇట్ టు యు బికాజ్ ఐ థాట్ యు ఆర్ ఎ పర్సన్ హూ కుడ్ అండర్స్టాండ్ థింగ్స్. కానీ నువ్వేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు. నాకు తెలిసి ఇదంతా ప్లాన్ అని. వాట్? పెళ్ళికి ముందే ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పావు? వై నౌ? ముందే ఎందుకు చెప్పలేదంటే నాకు అప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. అవునా? పెళ్ళికి ముందు మాత్రం నీకు చెప్పాలనిపించలేదు కదా, కానీ మనం హనీమూన్కి వచ్చిన తర్వాత మాత్రం నీకు ఇదంతా చెప్పాలనిపించింది. ఎందుకు? బాంబు ఎప్పుడు పేల్చాలో నువ్వు డిసైడ్ చేసుకున్నావు కాబట్టి. లేకపోతే నీకేమైనా పాపం అనిపించిందా? గిల్టీగా ఫీల్ అయ్యావా? లేకపోతే నాకు కూడా నీలాగే ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు సైలెంట్గా ఉండేదానివి. అప్పుడు మన ఇద్దరం ఈక్వల్ కదా. ఓకే ప్రవీణ్, చూడు, నీకు నాకు పెళ్ళయ్యే వరకు వెయిట్ చేసి ప్లాన్ వేసో నేను ఈ విషయం నీతో చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వున్న ఈ పొజిషన్లో వేరే ఎవరున్నా కూడా చెప్పేదానో లేదో కూడా నాకు తెలీదు. యు వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్ అండర్స్టాండ్. చూడు, నేనేం మాట్లాడుతున్నానో ఐ డోంట్ నో. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. కాసేపు నన్ను ఒంటరికి వదిలే. అట్లీస్ట్ టెల్ మీ వేర్ యు ఆర్ గోయింగ్. నో, నాకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకు చెప్పానో కూడా కొంచెం ఆలోచించు.